Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఈ రోజు గురువారం కదండి మరి ఈ రోజు జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ ఉంటుంది మరి ఇవాల్టి సెలబ్ ఎవరు ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో చూసే ముందు గుమగుమల్లో ఫస్ట్ రాజు గారు అండ్ అలాగే మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దాం హాయ్ రాజు గారు హలో అండి ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ వంట చేస్తున్నారు ఈ సీజన్ కంటే చలికాలంకు తగ్గట్టుగా ఒక కర్రీ చేస్తున్నానండి ఓకే వంకాయ ఆవకూర ఓ సో కొంచెం ఆవ ఫ్లేవర్ లో అన్నమాట వంకాయ అంటే ఆవ చెట్టు ఆకులతో చేస్తాను ఓ ఆవ పేస్ట్ కాదా ఓ ఆవ ఆకు ఆకు సో ఆవ కూర అన్నమాట అవునండి ఓకే ఓకే మరి వంకాయ ఆవకూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వంకాయ ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/2 కిలో ఆవకూర 1 కప్పు జీలకర్ర 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన అల్లం 1 టీ స్పూన్ పాలకూర 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు 4 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె 3 టేబుల్ స్పూన్లు తరిగిన టొమాటో 1 వంకాయ ఆవకూర కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు స్టార్ట్ చేద్దాం గీత గారు సో ఆయిల్ ఇస్తారా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు చాలా లైట్ గా కూడా ఉంటుంది డీప్ ఫ్రై అవి చేసుకుంటే ఎక్కువ నూనె అబ్జర్వ్ చేయండి సో కొద్దిగా ఆయిల్ వేసుకొని సో ఇది నార్త్ సైడ్ లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి సో అక్కడ కొంచెం చలి ఎక్కువ కదా ఇది చలికాలంలో ఈ ఆవకూర అనేది మనకి మార్కెట్ లో దొరుకుతుందా రాజు గారు చాలా తక్కువ మరి ఎలా ఇది అంటే ఇంట్లో ఏమన్నా అట్లా కుండీల్లో అలా వేసుకోవచ్చు అంటే పొలం గట్ల ఎంబడి లేకపోతే ఇంటి దగ్గర కూడా అక్కడక్కడ మనకి ఆవగింజలు అనుకోకుండా ఎప్పుడన్నా పడిపోతాయి కదా చెట్లు మొలుస్తూ ఉంటాయి మనకి అంటే మెయిన్ గా ఇది వేడి ఎక్కువ ఇది కాబట్టి కొంచెం సీజన్ కి తగ్గట్టుగానే తీసుకుంటే బాగుంటుంది సో దీంతో కాంబినేషన్ గా కంపల్సరీగా పాలకూర కొంచెం కంపల్సరీ యాడ్ చేయాలి ఓన్లీ పాలకూర అంటే కొంచెం వేడి ఎక్కువ అని చెప్పాను కదా సో కాబట్టి అది పాలకూర ఒకటి పాలకూరే దీనికి కాంబినేషన్ వేరే ఆకుకూర కూడా వేరే ఆకుకూర కంటే పాలకూర కొంచెం బాగుంటుంది బెస్ట్ గా ఉంటుంది సో జనరల్ గా ఏంటంటే ప్లేన్ గా చేస్తారు ఇక్కడ మనం వంకాయ కాంబినేషన్ లో చేస్తున్నాం కదా సో ఓన్లీ సర్సోంకి సాగు అని చేస్తూ ఉంటారు ఇదే సర్సోం అంటే ఆవాలు నార్త్ సైడ్ లో కర్రీ సాగ్ అంటే కర్రీ సో దీంట్లో ఏంటంటే కొంచెం థిక్నింగ్ కోసం కొంచెం శనగపిండి కూడా ఎండింగ్ లో యాడ్ చేస్తాం అయితే ఇది అక్కడ చాలా ఎక్కువ ఇప్పుడు మెనూలో ఉంటుంది కదా హోటల్స్ లో వాటిల్లో సరసంకా సాగ్ మనం ఇప్పుడు చూడబోతున్నాం అది వంకాయ కాంబినేషన్ లో చేస్తున్నాం కాంబినేషన్ లో జీలకర్ర అల్లం ఓకే వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఓకే సో ఇది కొంచెం గుజ్జు కూరలా వస్తుంది అన్నమాట మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనకు పాలక్ పన్నీర్ ఎలా వస్తుంది పేస్ట్ లాగా సో ఇది అలాగే వస్తుంది కొంచెం థిక్నింగ్ కోసం కొంచెం శనగపిండి అది యాడ్ చేస్తారు సో ఇవి ఈ పలంగా వేసుకోవచ్చు మనం వెల్లుల్లి లేదా పీసెస్ లాగా కట్ చేసేసుకున్నా బాగానే ఉంటుంది మన చాయిస్ ఇది దీంట్లో ఆవకూర సో కాడలతో ఉంటే కాడలు కూడా కట్ చేసి వేసుకుంటారు పాలకూర సో ఇక్కడ ఆకుకూరలు యాడ్ చేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు కొద్దిగా కారం కొంచెం పసుపు సో ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మనం దీన్ని వేయించుకోవాలి ఓకే రాజుగారు వేయించేస్తూ ఉండండి మీరు సో ఇక్కడ రాజుగారు అది వేయించుతుంటారండి ఈలోగా మనం ఒక చిటికా చూద్దాం ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా ప్రతిరోజు ఒక యాపిల్ తింటే అసలు డాక్టర్ని చూడాల్సిన అవసరమే లేదు అనే నానుడి మనకు తెలిసిందే అయితే ప్రతిరోజు ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం ఇంటెస్టైనల్ డిసీజెస్ అంటే లోపల మన శరీరంలో జీర్ణక్రియకు సంబంధించి జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎలాంటి డిసీజెస్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఓకే అండి చిట్కా చూసారు కదా ఓకేనా రాజు గారు ఓకే అండి సో చాలా వాటర్ వచ్చింది కదా పాలకూరలో కూడా కొంచెం ఉంటుంది కదా మనకి ఆవకూరలో కూడా ఉంటుంది అనుకుంటా సో ఇప్పుడు కొంచెం మనకు గ్రేవీలో రావడానికి టమాటో ముక్కలు లేదా టమాటో ప్యూరీ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది పప్పు కాంబినేషన్ ఏం చేయరా రాజు గారు చేసుకోవచ్చు అంటే చాలా తక్కువ చేసేది తక్కువ సో ప్లేన్ గానే ఆకు చేస్తూ ఉంటారు అక్కడ ఓకే ఓకే సో ఓన్లీ ఇట్లా పోపు వేసేసి ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో
సో దీన్ని అక్కడ కూడా అంటే పచ్చిమిర్చి, తర్వాత అల్లం, వెల్లుల్లి, కొంచెం ఉప్పు వేసేసి ఉడికించేస్తారు. కుక్కర్లో ఉడికించేసి కొంచెం ఇంకా మ్యాష్ లాగా అవుతుంది కదా, పేస్ట్ లాగా. సో పోపు వేసేసి డైరెక్ట్ కూడా యాడ్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను ఆకుపల్లంగా వేసాను. సో అలా కొంచెం పేస్ట్ లా రావాలనుకుంటే ఆ మెథడ్ లో చేసుకోవచ్చు. కొంచెం మనకి ఈ టమాటా ముక్కలు ఉడికిపోతే. ఇది రోటీ కాంబినేషన్ రాజు గారు? రోటీ అండి. ఓకే. సో మనం ఇక్కడ కొంచెం రైస్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి రైస్ తో పాటు కూడా తీసుకోవచ్చు. సో అక్కడ మటుకు ఎక్కువగా రోటీతో తీసుకుంటారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే భర్త బైగన్ తీసుకున్నాం కదా, పెద్ద వంకాయ తీసుకున్నాం. సో దీన్ని నేను ఉడికించి పైన తొక్క తీసేసి గుజ్జు రెడీ చేసుకున్నాను. సో అలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే స్టవ్ పైన మనం కొంచెం కాల్ చేసాను అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి అలా అయినా చేసుకున్నా బాగుంటుంది. ఈ రెండింటి కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు. ఉడికించిన దానికి కాల్చిన దానికి కొంచెం ఆ స్మోక్ ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ గుజ్జు యాడ్ చేస్తున్నాం. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. సో యూజువల్ గా వంకాయ గుజ్జు అంటే మనకి ఇక్కడ మోస్ట్లీ పచ్చళ్ళు, కొన్ని రకాల పచ్చి పులుసులు ఇలాంటివి చేస్తుంటాం. కాకపోతే ఈ ఐడియా ఏదో బాగుంది. అంటే యూజువల్ గా కూడా మన అంటే ఆకుకూర లేకపోయినా ఏదైనా ఆకుకూర కాంబినేషన్ ఇట్లా చేసుకుంటే ఎలా ఉంటుంది? వంకాయ కాంబినేషన్ లో బానే ఉంటుందేమో. బానే ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఓకే. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో ఇలా పెద్ద వంకాయ అవైలబుల్ లేకపోతే మామూలుగా రెగ్యులర్ గా చేసుకున్న వంకాయలను కూడా మనం కాల్ చేసి అలా గుజ్జులా తీసేసుకోవచ్చు. ఓకే. సో కంపల్సరీ అంటే మనం చూపించాం కాబట్టి దాంతోనే వస్తుందేమో అన్నట్టు కాదు, మామూలు వంకాయలతో కూడా చేసేసుకోవచ్చు. సో ఏదైనా గుజ్జు చేసి వేసుకుంటే అట్లా ఆకుకూరలో కలిసిపోయి మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. టెక్స్చర్ కూడా కొంచెం బాగుంటుంది. సో ఆకుకూర కొంచెం ఎలా మనకు అలా పేస్ట్ ఇలా వస్తుంది కదా, సో ఇది కూడా కొంచెం అలాగే వస్తుంది. ఓకే. సో దీంట్లో కావాల్సిన అంటే నూనెతో పాటుగా కొంచెం వెన్న వేసుకుంటే, అంటే కొంచెం పంజాబీ స్టైల్లో అక్కడ కొంచెం కంపల్సరీ వాడతారు కదా మక్కన్. అవునవును. సో అలా కూడా చేసుకోవచ్చు, లేదా ఎండింగ్ లో కొంచెం వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ గా. చాలా మెథడ్లు చేస్తారు కదా. నేను ఇందాక చెప్పినట్టు ఉడికిచ్చేసి ఎండింగ్ లో కొంచెం పోపు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసేసి జస్ట్ పైనుంచి అలా వేసేసి మనం పచ్చళ్ళకు వేస్తాం కదా, పచ్చడి నూరిన తర్వాత జస్ట్ పైనుంచి చేస్తాం. సర్వ్ చేసుకునే ముందు జస్ట్ అలా మిక్స్ చేసుకుంటాం. సో ఇది కూడా కొంచెం ఆ మెథడ్ లో కూడా చేస్తాం. ఓకే. సో అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర పైనుంచి గార్నిష్. ఓకే. వంకాయ ఆవకూర రెడీ. ఓకే, మరి వంకాయ ఆవకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ ఆవకూర తయారు చేసే విధానం: ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి పై పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన ఆవకూర, పాలకూర, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక వంకాయ గుజ్జు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ ఆవకూర రెడీ. వంకాయ ఆవకూర తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఆ వంకాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పేస్ట్ లో వేసుకున్నాము. ఆకుకూర కొంచెం డిఫరెంట్ గా ఉంది. యాక్చువల్ గా ఆకుకూర బాగుంది, కాకపోతే బాగా బ్లెండ్ అయిపోయింది దీంతో. ఎస్, అంటే ఇక్కడ మనకు పెద్దగా అలవాట్లేదు. అటు సైడ్ నార్త్ సైడ్ చేసుకునేటప్పుడు అంటే ఆకుకూర చేసేప్పుడు ఆయిల్ కూడా ఆవా నూనె వాడతారు. ఇంకొంచెం టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ తెలుసు. ఇప్పుడు కేరళలో ఎలాగైతే కొబ్బరి నూనె చేస్తారో సో అటువైపు కొంచెం ఆవ నూనె వాడుతుంది. మీ ఆకుకూర కూడా ఇట్లా అలా ఉంది కదా, బాగుంది. కాకపోతే ఆ వంకాయతో బాగా సెట్ అయిపోయింది. వంకాయ, టొమాటో అన్ని వేసాం కదా. అవునండి. సో ఆ టేస్ట్ అన్ని కూడా వాటికి బాగా పట్టేసి కొంచెం డిఫరెంట్ గా, అంటే కాస్త తెలియని వాళ్ళు తింటే అది కొంచెం డిఫరెన్షియేట్ చేయడం కష్టమే, చాలా కష్టం ఆకుకూర ఏంటి అనేది. బట్ రెగ్యులర్ గా మనము వండుకునే ఆకుకూరలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఈ కొత్తదనం కోరుకునే వాళ్ళకి ట్రై చేయొచ్చు. సో చూసారు కదండి, ఆకుకూర మీకు ఎప్పుడైనా అందుబాటులోకి వస్తే ఇలా వెరైటీ ట్రై చేయొచ్చు వంకాయతో. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి.